2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని 4.5 ఏళ్లుగా 3 పార్టీలు కూడాను విభేదించుకుంటూ వచ్చిన నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయాన్ని తెలిసి పరామర్శకు వెళ్ళినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషక్గా మద్దతునివ్వడంతో పాటు కలిసి ఎన్నికల్లో దిగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి షరతులు లేనటువంటి ఆ మద్దతు మాత్రం చివరి క్షణంలో బీజేపీ పార్టీని కూడా కూటమిలో కలుపుకుంటూ 2024లో ఘన విజయం సాధించారు. ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం ఇచ్చినటువంటి ఆ కూటమి ప్రభుత్వం పాలనకి ఏడాది పూర్తి కావస్తుంది. ఇదే రోజున కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సూపర్ 6 హామీలు నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తున్నాం, ఏదైతే అరాచక పాలన పారదోలామని చెప్పి ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండింటిని 2 కళ్ళుగా చూస్తున్నటువంటి కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో వెళ్ళి అడిగి తెలుసుకున్నారండి. చూస్తే కనుక అమ్మ, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది కదా, ఎలాగుంది పరిపాలన? బాగుంది. బాగోడం అంటే ఏంటి? ఆ బాగోడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, పరిపాలన ఎలాగుంది? పరిపాలన బాగానే ఉంది. అతను చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో ఏ విధంగా తీసుకోవచ్చు? కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది ఏడాది కావాలి? పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండడంతో కూటమి ప్రభుత్వం వల్ల చాలా ప్రభుత్వం అనేది రావడం వల్ల తెలుగుదేశం పార్టీ విధానంలో చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం చాలా బాగుంది. మాకు అతని పరిపాలన విధానం చాలా బాగా. దీనిలో మాత్రం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. తదనుకున్నటువంటి పరిపాలన సాగుతుందా? కానీ ఏదనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో చేస్తానని ఆ పరిపాలన విధానంగా అతను ఏవైతే చేయాలనుకున్నారో అవన్నీ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇవన్నీ చాలా బాగా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ఇస్తామన్నారు, ఇంక ఇవ్వలేదు. అదే మదనపాటు గురవట్లేదు. మరి వాళ్ళు చేయవలసినవి చేస్తారేమని మా ఉద్దేశం. చూస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం ఈ రోజు మాత్రం రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగే విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం మాత్రం ఆయన ఒక అడుగు ముందుకేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. చూస్తే ఈ కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? ఏడాది కావస్తుంది పరిపాలన, రైట్. చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం పరిపాలన తీరుపై మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు పరిపాలన బాగుందని చెప్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తుంది. ఎలా ఉంది? ఎలా? సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. పరిపాలన అంతా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. పర్లేదు, నెక్స్ట్ టైం కూడా వీళ్ళని ఎన్నుకుంటాం సార్. సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఎడ్యుకేషన్ విషయంలో ఇప్పటికి కూడా తల్లికి వందనం వేయలేదన్నట్టు దిగులు స్టూడెంట్ ప్రాబ్లం లేదు సార్. అదేం ప్రాబ్లం ఏంటి లేదు. గత ప్రభుత్వం అనేది కొద్దిగా వాళ్ళు చేసిన తప్పులు నెరవేర్చి కొద్దిగా సమకూర్చుకొని రావచ్చి చేసిన కొద్ది టైం పడుతుంది, కానీ సక్సెస్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది సార్ కంపల్సరీ. వైపు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ నిధులు ఇవన్నీ కూడాను రాష్ట్రంలో ఆర్థిక వనరులు పరిపుష్టిగా కల్పించి దోహదపడుతున్నాయి. చేస్తుంది సార్ కూటమి ప్రభుత్వం. ప్రతిదానికి కూడా సక్సెస్ఫుల్ గా అన్ని కూడా నెరవేరుస్తూ ప్రజలకి ఏమి ఇబ్బందులు లేకుండా అన్ని సక్రమంగా చేస్తుంది సార్, ప్రాబ్లమే లేకుండా. గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి పొరపాట్లు ఈ రోజు కూటమి ప్రభుత్వంకు కలిసి వచ్చే పరిణామాలు ఉన్నాయి. ఆర్థిక లేమితో కొట్టుమిట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి దిశగా నడిపేందుకు ఎంతగానో దోహదపడుతుంది అన్నటువంటి అభిప్రాయం. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తుంది. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే బాగోవడం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ నడిచే విధంగా ఉందా? అదే మరి తెలియకండి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి ఆ కేంద్ర ప్రభుత్వం సహకారం దోహదపడుతుందా? అదే మనకు తెలియకంటుంది. చూస్తే ఈ ఏడాది అవుతుంది ఈ పరిపాలన విధానం. పర్వాలేదు సార్. పర్వాలేదంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బెటర్ అనిపిస్తుందా, లేకపోతే ఈ పరిపాలన విధానం బాగుంది? ఈ ప్రభుత్వం తాలూకు పరిపాలన విధానం బాగుంది. చూస్తే కనుక అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి సుపరిపాలన కొనసాగిందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం ప్రజలందరూ కూడాను కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి తదనుగుణ పరిపాలన వస్తుంది అన్నట్టు ఆశను మాత్రం వారు ఆచరిస్తూ వస్తున్నారన్నట్టు పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం పాలనపై ఏడాది కావస్తుంది, ఎలా అనిపిస్తుంది అప్ప? ఉద్యోగం చేసుకోవడం కానీ అంటే ఉద్యోగస్తులైనా కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేని గత ప్రభుత్వం. ఈసారి టెన్షన్గా టైం మీద జీతాలు పడుతున్నాయి. విద్యార్థులు అయితే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఈ పరిణామాలన్నీ కూడా పరిపాలన బాగుందని భావిస్తున్నారు. బాగానే ఉంది.
కనుక కూటమి ప్రభుత్వం పరిపాలన విషయాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేసే పరిణామాలు ఉన్నాయి. చూస్తే కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే జరుగుతుందండి. మెయిన్ అంతగా ఇక్కడ ఉండట్లేదు. అంటే ఎలా అంటే ఆ పరిపాలన విధానం ఎలా ఎలా అనిపిస్తుంది అంటే కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే? ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అంతగా నాకు సాటిస్ఫై చేయలేదు. ముందుతో పోల్చుకుంటే జగన్ అన్న ప్రభుత్వం బాగున్నది. అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా ఉండదు? అంటే వీళ్ళు మేనిఫెస్టో గట్టా వీళ్ళు ఉంది కదా, అది అమల్లోకి ఇంకా రాలేదు. దానివల్ల చూస్తాను మేము ఇంకా అమల్లోకి వస్తుందని కోరుకుంటాం. అంటే ఏడాది కావస్తున్న సూపర్ 6 హామీల అమల్లో మాత్రం ఇంకా తత్సారం ఈ రోజు పరిపాలన కొద్ది దీనిగా అంటే ఇంకా సూపర్ 6 ఎప్పుడు అనేది, ఇప్పుడు స్కూళ్ళు తెరుస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఇంతవరకు అమ్మఒడి అన్నారు, అలాంటివన్నీ ఏవి లేవు. చూస్తే కనుక ఏడాది అయింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పరిపాలన ఎలా ఎలా కొనసాగుతుంది? సార్ ఇప్పుడు సీనియర్ ప్రకారంగా పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు. కొత్తగా చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు 2 years బ్యాక్ చనిపోయిన వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వట్లేదు. వితంతు పెన్షన్లకి శ్వాస పెన్షన్ పెట్టారు కదా, అది వెంటనే అమలు చేయాలి. దాని మీద చాలా మంది వ్యతిరేకత ఉంది. అది మటుగా క్లారిటీ చెప్పాలి. చూస్తే ఈ కూటమి ప్రభుత్వం చనిపోతే ఇప్పుడు 10-20 సంవత్సరాలు అవుతుంది. నాకు పెన్షన్ లేదు, చెక్క మొక్క లేదు, కూలి చేసుకుని బతకడమే. 62 సంవత్సరాలు అయిపోయింది. మరి పెన్షన్ లేదు, ఇంకా ఏటి ఇచ్చినట్టుగా ఏటీ లేదు, కూలి చేసుకుని బతకడమే. మరి ఇంకా గొప్పతనం అంటే ఏమైనా పార్టీ పరమైనటువంటి కక్ష ఏదైనా ఉందా మీ మీద? పార్టీ ఇది తెలుగుదేశం అది మరి అయినా ఇవ్వలేదు కదా. సంక్షేమ పథకాల అబ్ది అంటే అమల్లో మాత్రం ఈ రోజు కొత్తగా కొంత బాధ కలిగించారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఏడాది పరిపాలన? ఏమండి, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది కావస్తా ఉంది. ఈ పరిపాలన విధానం మీ అభిప్రాయం? ఏది ఇంతవరకు అది అన్నారు ఇది అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. అది అంటారు ఇది అంటారు, లేదండి. అమ్మ 1500 వాళ్ళకి 1500 ఏది లేదు. అలాగే మామూలు చెప్పడం జరుగుతుంది కానీ అమలు మాత్రం ఏమి జరగడం. ఉచిత గ్యాస్ పథకం కావచ్చు, అదేవిధంగా డిఎస్సి అమలు కావచ్చు, ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కటికొక్క చేసుకుంటే ఈ రోజు తల్లికి వందనం కూడాను తల్లుల ఖాతాల్లో పడతాయని చెప్తారు. అంటే ఏడాది అయింది కానీ ఇప్పటి వరకు ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో తత్సారం ఈ ప్రభుత్వంపై కొద్ది వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఉందండి. మరి ఏది అమలు చేయనప్పుడు ఆటోమేటిక్ వ్యతిరేకత వస్తుంది కదా. అది ప్రస్తుతం మాత్రం ఏవైతే పథకాల అమలు విషయంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఏడాది కావస్తున్నా కూడాను వాటిని అమలు చేయడంలో చేసినటువంటి తత్సారం మాత్రం కొంతమందిని ఆవేదన కలిగించే పరిస్థితి ఉంది. ఏడాది అయిన నేపథ్యంలో మాత్రం సూపర్ 6లో భాగంగా ఆ పథకాల అమలు ఆ జాప్యం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను వారికి ఎందుకంటే కూటమిని అధికారంలో తెచ్చాం, తదనుగుణ పరిపాలన అందిస్తారు అనుభవమైనటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు పాలన గాడిలో పెట్టారని చూస్తే కనుక ఏడాది కావస్తుంది కూటమి ప్రభుత్వం కొలువుదీరి. ఈ పరిపాలన విధానం ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. అంటే బాగోవడం అంటే ఏ విధంగా? అంటే అమలా లేకపోతే ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ఏమైనా ఒక బెటర్ డెవలప్మెంట్ కంటే? ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చకూడదు కానీ వాటికన్నా బెటర్గానే ఉంది. అన్ని విధాలుగా మెగా డిఎస్సి ఇచ్చారు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, సో అమరావతి, పోలవరం, ఈరోజు తల్లికి వందనం, అన్నిటి పరంగా చూస్తే బాగానే ఉంది. సో ఏడాది అయినా కూడాను సూపర్ 6 అమల్లో ఇంకా జాప్యం జరుగుతుంది అన్నటువంటి ఒక మైనస్ ఒకటి కనిపిస్తుంది. సో 1 year ఆటోమేటిక్గా ఉంటుంది. సో తర్వాత అడ్జస్టబుల్ చేసుకుని వెళ్తారు, ఆటోమేటిక్గా బాగానే ఉంది. సో బెటర్. కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ముందడుగు ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మెగా డిఎస్సి, అదేవిధంగా ఏదైతే పెంచిన పెన్షన్లు అమలు చేయడం, మరోవైపు చూస్తే పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు మాత్రం రాష్ట్రంలో సంక్షేమం అంటే ముందుకు నడుస్తుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కాకపోతే కొంతమంది లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం ఈరోజు చాలామంది దిగులు పడే పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుంది. ఈ పరిపాలనపై మీ అభిప్రాయం? బాగుందండి, బాగుంది. చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈరోజు 15,000 ఏదో అకౌంట్లో పడ్డాయి. పిల్లలు కూడా స్టడీస్ కూడా బుక్స్ కూడా చాలా బాగున్నాయి. లోకేష్ గారు చాలా మంచి ఉద్దేశంతో తీశారు. ఆ పుస్తకాలు ఇంతకుముందు స్క్రాప్ అయితే ఉండేది, అవన్నీ పేజెస్ కట్ చేసి చాలా చక్కగా పుస్తకాలు అయితే ప్రింట్అవుట్ చేశారు. నేను నిన్న స్కూల్కి వెళ్ళి చూశాను, చాలా బాగున్నాయి బుక్స్. కంపేర్ టు అబౌట్ వైఎస్ఆర్ కూటమి ఈ రెండిట్ల తేడా ఏమంటే? అంటే ఈ 1 yearలో మనమే చూసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది. అప్పుడు మీదకి యాతన, రౌడీయిజం ఇవన్నీ ఎక్కడా లేవు. ఇప్పుడు ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ కూడా చాలా నీట్గా పనిచేస్తూ ఉంది, చాలా చక్కగా ఉంది. చాలా చూస్తే కనుక ఈ ఏడాదిలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు పూర్తి స్థాయిలో స్వాగతించేటటువంటి పాలన కొనసాగుతుంది. సంవత్సరం అయింది కదా, కొంచెం చదువుకొని టైం పడదు. అప్పులేని ఉన్నాయి, అప్పులు క్లియర్ అయ్యేసరికి అన్ని క్లియర్ అవుతాయి. రాజధాని కట్టాలి,
ఇవన్నీ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంక సంవత్సరం అయింది కాబట్టి అంత వేగంగా ఎవరు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు. ఒక 3 years చూసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు సంవత్సరంలోనే అన్ని ఒకేసారి అవ్వాలంటే అవ్వదు కదా. అందుకోసం ప్రజలు డబ్బులు కూడా వేస్ట్ చేయట్లేదు, కొంచెం తక్కువ జాగ్రత్తగా చూసుకుని ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో ఉండబట్టే కంప్లీట్గా ఉంటుంది. కంప్లీట్గా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా గవర్నమెంట్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే వెంటనే కొంచెం ఎమర్జెన్సీ అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. అమరావతిగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ బాగానే ఉంటుంది. చూస్తే కనుక కూటమి పరిపాలన విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడాను సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి పరిపాలనపై అభిప్రాయం తెలుసుకుందాం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పాలన? ఏడాది కావాలి. బాగోలేదు సార్. ఏంది మీకు మైనస్ ఏమనిపిస్తుంది? మైనస్ ఏమనిపిస్తుందంటే పార్టీలో పూర్వం నుండి కష్టపడిన వాళ్ళకి విలువ లేదు, కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి విలువ ఉంది. నేను 43 సంవత్సరాలు అయింది అదే పార్టీలో ఉన్నాను. పాత వాళ్ళు ఎవరికి విలువ లేదు. ఇప్పుడు అంతా కొత్త వాళ్ళకి విలువ, ఎవడు డబ్బులు ఇస్తే వాడికే ప్రిఫరెన్స్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటే కదా కదా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పరిపాలన తీరాలి. పరిపాలన అయితే ఏమీ బాగోలేదు సార్. ఏ అంశాలు మీకు బాగోలేదన్నటువంటి మనస్తాపం? అంటే ఇప్పుడు రేషన్ డిపో పెట్టారు, ఇంతకు మునుపు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేవారు, అది బెస్ట్ కదా. ఈ రేషన్కి వెళ్ళి ఈ తెప్పలు ఎవడు పడుతుంది? ఇక్కడేం ఫ్రాడ్ జరగడం మానేస్తుందా? ఇక్కడ అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మన ఇద్దరం వెళ్దాం రండి, కేజీకి ఎంత కోసం చూపిస్తాం. అక్కడైతే ఆడికి అడగగలం, ఇక్కడ ఎవరికి అడగగలం? కూటమి ప్రభుత్వం కొలుతీరి ఏడాది అయిన నేపథ్యంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ఆర్థిక లేమితో కొట్టాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు పోలవరం, అమరావతి, అదేవిధంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, ఇవన్నిటికి నిధులు తేవడంతో పాటు సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి మాత్రం జాప్యం కొంత మదనపాటు గురిచింది. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న పలు అంశాలు మాత్రం ఈరోజు చాలామందిని రోడ్డు పడే పరిస్థితి. ఎండియూ వ్యవస్థ, ఇంటి వద్దకే రేషన్ తెచ్చినటువంటి ఆ ప్రక్రియను పూర్తిగా భూస్థాపితం చేసి మళ్ళీ డీలర్ వ్యవస్థ మొదలు తేవడం లబ్ధిదారులకు మాత్రం ఇబ్బందులు కలిగించే పరిణామాలు ఉన్నాయి. కాకపోతే 3 పార్టీల కూటమిలో మాత్రం సీనియర్ నాయకులకి కార్యకర్తలు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈరోజు పార్టీలో అంతర్మదనం, ఈరోజు సీనియర్ నాయకుల పట్ల మాత్రం ఆవేదన కలిసి పరిపాలన విషయంలో మాత్రం ప్రజలు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడాను డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతుంది. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నట్టు కూటమి ప్రభుత్వం పాలనపై మాత్రం చిక్కోలు ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.